నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో బాలుడికి జికా వైరస్ కలకలం కొనసాగుతోంది. రక్త మూత్ర నమూనాలను పరీక్షల నిమిత్తం ఇప్పటికే పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. వాటి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. అయినా అధికారులు ముందు జాగ్రత్తగా చర్యగా నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జికా వైరస్ బాధితుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. జిల్లాలో జికా వైరస్ కలకలం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు జీజీఎక్స్కి సంబంధించి నెల్లూరు ప్రధాన ఆసుపత్రి అయినటువంటి ఆసుపత్రిలో కూడా ప్రత్యేకమైనటువంటి వార్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్డులకు సంబంధించి ఆక్సిజన్ వెంటిలేటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే 2 రూముల్లో ప్రత్యేకమైనటువంటి బెడ్లు కూడా ఏర్పాటు జరిగింది. అయితే ఇదంతా కూడా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్ని ఏర్పాట్లు కూడా ఇటు అధికారులు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి మనతో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్ అయినటువంటి నరేంద్ర సార్ మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటంతా ఇది సెటప్ అంతా చేస్తున్నారు? అదేవిధంగా ఈ యొక్క జికా వైరస్ కలకలం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ యొక్క ప్రధానమైనటువంటి జీజీహెచ్ హాస్పిటల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అందరికీ తెలిసిన విషయమే, గత వారంలో జికా వైరస్ సంబంధించిన ఒక సస్పిషియస్ కేసు అని చెప్పేసి జిల్లా అధికారులు, వైద్యాధికారులు దాన్ని పరీక్ష కోసం పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ అక్కడ పాజిటివ్ అయితే నిజంగా అక్కడ కూడా ఆ ఊర్లో అంటే మర్రిపాడు వెంకటాపురం సంబంధించిన ఏరియాలో ఏదైనా కేసులు పాజిటివ్ వచ్చినట్టయితే వాటికి సంబంధించి రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఒకవేళ ఏదైనా పాజిటివ్ అనే కేసు సంభవించినట్టయితే ఒక టెర్షరీ కేర్కు సంబంధించి డెఫినెట్గా నెల్లూరు సర్వజన వైద్యశాలకు పంపించే అవకాశం ఉంది. అందువల్ల ముందస్తు చర్యలుగా మాత్రమే మా సర్వజన వైద్యశాలలో ఒక యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. జికా వైరస్కు సంబంధించి ఐసోలేషన్, ట్రీట్మెంటు, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంటారు. ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మన జనరల్ మెడిసిన్ విభాగం మరియు రెస్పిరేటరీ మెడిసిన్ మరియు ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంతో కలిపి డాక్టర్లు ఇక్కడ చూడడం జరుగుతుంది. అలాగే ఒకవేళ పాజిటివ్ కేసు ఏదైనా నిజంగా వచ్చినట్లయితే, ఒకవేళ గర్భవతులు ఇలాంటి వాళ్ళు ఏదైనా ఇన్ఫెక్ట్ అయినట్టు తెలిసినట్టయితే రేడియాలజీ డిపార్ట్మెంట్ మరియు గర్భవతులకు సంబంధించి గైనకాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. అందువల్ల ముందస్తు చర్యల్లో భాగంగా మాత్రమే సర్వజన వైద్యశాలలో ఒక యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదివరకు డిస్ట్రిక్ట్ అధికారులతో దీని గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఆ బాబు ఎవరైతే సస్పిషియస్ కేసుగా ఉన్నాడో అతను ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిసింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి సంబంధించి, తర్వాత గ్రామానికి సంబంధించి కొన్ని శాంపుల్స్ తీసి పంపించడం జరిగింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే వారికి. రిపోర్ట్స్ గురించి ఆలోచించి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ రిపోర్ట్లో ఏదైనా పాజిటివ్ అనే కేసు ఏదైనా సంభవిస్తే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా డాక్టర్స్ను అలాగే నర్సింగ్ సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏదైనా అవసరమైతే దానికి సంబంధించి మైక్రోబయాలజీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా జాగ్రత్త పరచడము, సమాయత్తం చేయడం జరిగింది. ఈ ప్రధానమైనటువంటి జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించి వైద్యానికి సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు? ఎలాంటి డాక్టర్లు ఉన్నారు? ఏముంటారు? ఇదివరకే చెప్పినట్టు ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ మెడిసిన్ అండ్ రెస్పిరేటరీ మెడిసిన్తో పాటు గైనకాలజీ అండ్ రేడియాలజీ డిపార్ట్మెంట్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతారు. నర్సింగ్ సిబ్బంది కూడా ఉంటారు. అలాగే మీరు చూసినట్టయితే ముందస్తుగా ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినట్టయితే ఇబ్బంది పడకుండా ఉండడానికి వెంటిలేటర్స్ సంబంధించిన బెడ్స్ కూడా ఉన్నాయి. అలాగే సాధారణ బెడ్స్ కూడా ఒక 6 ఏర్పాటు చేయడం జరిగింది. సో పేషెంట్ వచ్చినప్పుడు ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే చెప్పలేం, కానీ ఒకవేళ వచ్చినట్లయితే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మాత్రమే ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఈ యొక్క ఆసుపత్రికి ఎలాంటి కేసులు ఇక్కడికి ముఖ్యంగా ప్రధానంగా నమోదవుతున్నాయి సార్? దోమల బెడద కూడా ఎక్కువగా ఉంది ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా. దానికి సంబంధించి ఈ యొక్క ఆసుపత్రికి ఎలాంటి కేసులు ప్రధానంగా వస్తున్నాయి? వాటిల్లో ఏదన్నా మీరు గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి? అంటే ఈ మధ్యకాలంలో వచ్చినవి అయితే వర్షాలు, వీటి కారణంగా మీరు చెప్పినట్టు దోమలు కాటుకు సంబంధించి వ్యాప్తి చెందే జబ్బులు, డెంగ్యూ ఫీవర్ లాంటివి, మలేరియా లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాంటివి కొన్ని కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాము కూడా. అలాగే నీటి ద్వారా సంక్రమించేటువంటి టైఫాయిడ్ లాంటి కేసులు కూడా నమోదయ్యాయి. గ్యాస్ట్రోఎంటరైటిస్ కొన్ని చోట్ల ఎపిడమిక్ వచ్చింది, కొన్ని చోట్ల ర్యాండమ్గా కేసులు రావడం జరిగింది. వాటికి సంబంధించి కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. అయితే సస్పిషియస్గా ఈ జికా వైరస్కి సంబంధించినటువంటి లక్షణాలతో మాత్రం ఎవరు రాలేదు. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ జికా వైరస్ యొక్క లక్షణాలు కూడా ఈ డెంగ్యూ ఫీవర్ లాంటి లక్షణం కలిగి ఉంటాయి. ఎక్కువ ఒళ్ళు నొప్పులు ఉండడం, హై ఫీవరు,
నీరసించిపోవడం. అయితే ఇది ఎప్పుడు ప్రధానంగా ఇబ్బంది అవుతుందంటే ఏదైనా మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు ఆ గర్భస్థ శిశువుకు కొన్ని రకాలైన ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. దాన్ని ఎదుర్కోవడానికి మాత్రమే ఈ జికా వైరస్కు ప్రాధాన్యతగా కలిగి ఉంటుంది. అంటే ఇటు జిల్లాలో కొనసాగుతున్నటువంటి ఈ జికా వైరస్ కలకలం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఈ యొక్క ముందస్తు జాగ్రత్త చర్యలను కూడా ఇటు జీజీహెచ్ ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో జికా వైరస్ ఇన్సోలేషన్ వార్డులు కూడా 2 ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో బెడ్స్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆక్సిజన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాలుడు చికిత్స తీసుకుంటున్నటువంటి చెన్నై హాస్పిటల్లో ఇప్పటికే చికిత్స తీసుకుంటున్నటువంటి బాలుడి పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఎవరైనా ఏదన్నా ఇప్పుడు పూణేలో జరుగుతున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ముందస్తు చర్యల్లో భాగంగా పాజిటివ్ వస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన కూడా ఇటు ముందస్తుగా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగిందని కూడా ఇట్లో సూపరింటెండెంట్ కూడా చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ.